గైస్, వెల్కమ్ బ్యాక్ టు తరణి వ్లాగ్. సో ఈ వ్లాగ్ ఏంటంటే ఈరోజు సాటర్డే గైస్, మళ్ళీ మాకు ఆఫీస్ ఉంది. అంటే ఈరోజు సాటర్డే ఏంటంటే పాట్లక్ సెలబ్రేట్ చేస్తున్నారు. చాలా మందికి పాట్లక్ అంటే తెలీదు. అంటే ఆఫీస్లో ఆల్మోస్ట్ అందరూ కలిసి ఒక్కొక్క ఐటమ్ తీసుకొని వస్తారు కదా. సో ఈరోజు ఏంటంటే మా ఆఫీస్లో ఫస్ట్ టైం సెలబ్రేట్ చేస్తున్నారు. నేను ఆఫీస్లో జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 1 year దాటింది. ఎప్పుడు ఇలా సెలబ్రేట్ చేయలే, ఈరోజు ఫస్ట్ అనమాట. సో యాక్చువల్గా నాకు లాస్ట్ మినిట్ వరకు నాకు ఇంట్రెస్ట్ లేదు గైస్. ఎందుకంటే ఆల్రెడీ అందరు ఒక్కొక్క ఐటెం తీసేసుకున్నారు. ఇంకా నాకు లాస్ట్లో ఎక్కువ ఐటమ్స్ ఏమంత అనిపించలే. కానీ లాస్ట్ మినిట్లో నేను మా ఫ్రెండ్ వేరే ఐటెం డిసైడ్ అయిపోయి, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, సో అందరూ పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను. ఆఫీస్కి వెళ్ళాక స్టార్ట్ చేస్తాను వ్లాగ్ అంతా. సో స్టే ట్యూన్ గైస్, అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, సబ్స్క్రైబ్ చేసుకొని ఏమన్నా లాగ్ ఏమన్నా ఉందంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా యూస్ఫుల్ వీడియో ఏమన్నా కావాలి అని అంటే లైక్ బ్యూటీ టిప్స్ కానీ సంథింగ్ ఏమైనా, సో నేను ట్రై చేస్తాను నా సైడ్ నుండి. సో స్టే ట్యూన్ గైస్, ఇంకా ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నాను. బాయ్. ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళేసరికి అప్పటికి డెకరేషన్ అదంతా స్టార్ట్ చేశారు. అంటే చిన్న చిన్న లైట్స్, ఫ్లవర్స్ అలా పెట్టి డెకరేట్ చేయడానికి, అండ్ బెలూన్స్ అదంతా ఊరుతూ ఉన్నారు. ఎప్పుడు మా సార్ అయితే ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేయడు గైస్. కానీ ఆల్మోస్ట్ నేను ఏం ఐటమ్ పెట్టారు అంతా చూడడానికి కూడా మధ్యలో వెళ్ళాను. అప్పటికి వెజిటేబుల్ సలాడ్ అదంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. నేను మధ్యలో వీడియో తీస్తూ ఉన్నాను. అండ్ బటర్ మిల్క్ తీసుకొని వచ్చారు, అండ్ కీరా, క్యారెట్, బీట్రూట్ అవంతా నెక్స్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అలా తీసుకున్నారు. నాకైతే మధ్యలో ఆకలి అయింది గైస్. మామూలుగా అప్పటికి 2 దాటింది, 2:30 అయింది. మనం ఏంటంటే వెయిట్ చేస్తాం, అంతలో పిలిచేశారనమాట ఇంకా తినడానికి వెళ్ళేలోపు ఉన్నాయి గైస్ అక్కడ ఒక్కొక్క ఐటమ్. అబ్బా మామూలుగా లేదు. ఎందుకంటే ఎక్స్ట్రా ఐటమ్స్ పెట్టారనమాట. గులాబ్ జామ్, ఫ్రూట్స్, నెక్స్ట్ వచ్చేసి జిలేబీ. అక్కడ మీకు కనిపిస్తుందా మంచూరియా? అది మందే గైస్, మందే. ఎందుకంటే నేను మా ఫ్రెండ్ తీసుకొచ్చామన్నమాట. నేను అమ్మాయి మంచూరియా ఫిక్స్ అయిపోయాము లాస్ట్లో. అది గులాబ్ జామ్ అయితే అబ్బాబ్బాబ్బా 2-3 సార్లు కుమ్మేసాం అనమాట, మామూలుగా కాదు. ఇది గైస్ ఫైనల్గా నా ఐటమ్స్ అన్నీ. ఆ రోజు ఏదో పెద్ద తినసచ్చేటట్టు తెగేసుకున్నాను అనమాట నేనైతే. అంటే ఎక్కువ తిన్నాం, పర్లేదు, బట్ ఎక్కువ అయిపోయింది. ఇంకా లాస్ట్లో మనం గ్లాస్లో రైతా, పెరుగు అవి వేసుకొచ్చుకున్నాను. అండ్ మనం ఫుడ్ని వేస్ట్ చేయం కదా, సో టైంపాస్ అవుతుందని గ్రేప్స్ తెచ్చుకున్నాం. ఇంకా అంతలోపు లాస్ట్లో ఒక 1 hour ముందనమాట. ఇంకా రాలేదు అని వెయిట్ చేసే టైంకి అప్పుడు వచ్చింది గైస్ మనకి. మామూలుగా కాదేంటి, ఐస్ క్రీమ్, మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అనమాట. ఐస్ క్రీమ్ ఒకటి, డ్రింక్స్ ఒకటి, ఇంకా కేక్స్ అనమాట. తినేసి హాస్టల్కి వెళ్ళిపోయాను. ఫైనల్గా ఏంటంటే మొత్తం ఫుల్ తిన్నాం గైస్. ఎందుకంటే ఎవ్రీ సాటర్డే మాకు సార్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు కదా, సో ఎప్పుడు బిర్యానీ
ఐటమ్స్ చూసి చూసి బోర్ కొట్టేసింది. ఈరోజు ఏంటంటే అందరు ఐటమ్స్ తీసుకొచ్చారు కదా, ఇంకా ఫస్ట్ స్టార్ట్ చేసాము. ఫుల్ తిన్నాం గైస్. ఒక్కొక్క ఐటమ్ బాగుందని కదా, మొత్తం ఐటమ్స్ బాగున్నాయి. లాస్ట్ టైం మేము బార్బిక్యూకి వెళ్ళాము, ఈవెన్ ఆ టైంలో కూడా మేము అన్ని ఐటమ్స్ తిన్నా అంత అనిపించలేదు. బట్ ఈరోజు ఏంటంటే అందరూ హోమ్ మేడ్ ఫుడ్, మ్యాక్సిమమ్ హోమ్ మేడ్, లైక్ కొంతమంది ఆర్డర్ పెట్టి తెప్పించిన. బట్ ఫుడ్ అయితే సూపర్ ఉంది, బాగా తిన్నాం. లాస్ట్లో మాటలు కూడా రావట్లేదు అయితే, ఎందుకంటే ఫుల్ తిని మత్తుగా ఉంది, అంటే ఫుల్ బాగా తిన్నాం. లాస్ట్లో ఫైనల్గా మేము పానీపూరి, డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, కేక్స్ మిగిలిపోయినాయి. మొత్తం ఫుడ్ అంతా తిన్నాక లాస్ట్లో ఒక 1 అవర్ ముందు మేమంతా వెయిట్ చేస్తూనే ఉన్నాం. 1 అవర్, అరే ఇంకా రాలేదు, ఇంకా అప్పటికి ఫుల్ అయిపోయినా కూడా మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే లాస్ట్లో కొంచెం ఐస్ క్రీమ్ అదంతా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి. సో ఇంకా అవి కూడా ఇచ్చేశారు. ఫుల్గా ఐస్ మొత్తం ఐస్ క్రీమ్స్ తిన్నాము, డ్రింక్స్ తాగాము, నెక్స్ట్ కేక్స్ తిన్నాము. సో డే మొత్తం అయితే ఈరోజు సాటర్డే ఎప్పుడు బాగానే ఉంటుంది. బట్ అంటే ఐ మీన్ ఎప్పుడు వర్క్ అంటే అందు కాదు, ఈరోజు అయితే ఎక్కువ వర్క్ చేసినట్లేదు. అండ్ ఈ ఐటమ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించామన్నమాట అందరము. కాకపోతే బ్రేక్ ఎక్కువ మాకు దొరకలే, వీడియో ఎక్కువ తీసుకోవడానికి కూడా. మొత్తం వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 5:44, 5:45 అలా అయింది. సో డే అయితే ఇలా గడిచింది గైస్. ఏమన్నా మీకు లాగ్ అయినట్టున్నా, లేకపోతే వీడియో ఏమన్నా అనిపించినా నాకు కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేస్తే ఓకే వీడియో లాగ్ అవుతుంది అని నెక్స్ట్ అలా రిపీట్ చేయకుండా ఉన్నాను. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఇంకా ఎంకరేజ్ చేయండి. సో స్టే ట్యూన్డ్ గైస్, బాయ్.